హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ బయట వేయించుకున్నవి మా నైబర్వి చూపిస్తున్నాను. సో మీకు కూడా ఏవైనా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఏవైనా శారీస్ పైన బ్లౌజెస్ మీదికి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పిస్తా కలర్లో, దానిపైన పికాక్స్ వచ్చాయి, కట్ వర్క్ మోడల్లో వేయించుకుంది. తను వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ వర్క్స్ అనేసి నేను చూపిస్తున్నాను. చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. కడ్దానా వర్క్ ఉంది అండ్ బీడ్స్, షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, సో వాటితో వేశారు ఈ బ్లౌజ్ పైన. చాలా నీట్గా వేశారు. సో ఈ బ్లౌజెస్ వచ్చేసి నిజామాబాద్లోనే వేయించుకుంది తను వచ్చేసి. సో కాస్ట్ అయితే నాకు తెలీదు. సో ఇది వచ్చేసి స్ప్రింగ్ జర్దోసి వర్క్, చాలా నీట్గా వేశారు. ఎవరికైనా కావాలి అంటే నేను షాప్ డీటెయిల్స్ తెలుసుకొని చెప్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవి వచ్చేసి పికాక్స్ అండ్ ఈ వర్క్ వచ్చేసి మిడిల్లో అక్కడక్కడ ఫ్రెంచ్ నాక్స్ అలా యూజ్ చేస్తూ వేశారు. లాంగ్ ఫ్రెంచ్ నాక్స్, షార్ట్ ఫ్రెంచ్ నాక్స్, జర్దోసితో అండ్ చలాన్ వర్క్, అలా డిఫరెంట్ వర్క్స్ యూజ్ చేసి వేశారు. సో అందుకే నేను ఇది చూపిస్తున్నాను. బ్లౌజ్ డిఫరెంట్ వర్క్స్ వచ్చాయి ఈ బ్లౌజ్ పైన. అండ్ ఇవి వచ్చేసి స్లీవ్స్కి కిందన విడిచిపెట్టారు బార్డర్, మళ్ళీ అది కనిపించాలనేసి. సో కొంచెం పైనుండి వేశారు వర్క్ అనేది. చాలా బాగుంది వర్క్ వచ్చేసి. అండ్ బ్లౌజ్కి డోరీ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా వచ్చేసి వాళ్ళే డిజైన్ చేశారు. అండ్ ఫ్రంట్ కూడా చాలా బాగా స్టిచ్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్గా చూసారు కదా, హ్యాంగింగ్స్ కూడా వాళ్ళే డిజైన్ చేశారు. చాలా బాగుంది హ్యాంగింగ్స్, నాకు చాలా నచ్చాయి. సో ఇలా కూడా నేను ఒకసారి ట్రై చేయాలనుకున్నాను. సో ఇదండి ఈ బ్లౌజ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ది. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం సింపుల్ ప్యాటర్న్లో ఉంది. పింకిష్ అండ్ గ్రీనిష్ కలర్ ఫ్లవర్స్కి సింపుల్గా ఉంది. సింపుల్ శారీస్ మీదకి, పట్టు శారీస్ మీదకి ఇలా సింపుల్గా వేసుకుంటే బాగుంటుంది చాలా. సో ఈ వర్క్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు చలానా వర్క్ యూజ్ చేశారు. సో ఇది మనం హ్యాండ్ పైన కూడా వేసుకోవచ్చు, మగ్గం వర్క్ కాకుండా నార్మల్గా కూడా వేసుకోవచ్చు. సో నార్మల్గా సాటిన్ స్టిచ్ వేసేసి ఫస్ట్ లైన్, నెక్స్ట్ వచ్చేసి చలాన్ వర్క్ అండ్ లాంగ్ ఫ్రెంచ్ నాక్స్ అలా వేశారు, ఇలా చిన్న ఫ్లవర్స్ టైప్లో. అండ్ స్లీవ్స్కి వచ్చేసి డిజైన్ చేయించుకోలేదు, ఆల్మోస్ట్ ఫుల్ బార్డర్ ఉంది కదా, సో అందుకే తను చేయించుకోలేదు. చాలా బాగుంది కదా డిజైన్ వచ్చేసి. సో ఇదండి, ఒకసారి బ్లౌజ్ మొత్తం చూపిస్తాను చూడండి. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్నగా స్టోన్స్ అలా స్టిక్ చేశారు, దాని చుట్టూరుగా మళ్ళీ జర్దోసి కుట్టేశారు. సో ఇలా సింపుల్గా నీట్గా వేశారు. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది బ్లౌజ్ వచ్చేసి. సో మీకు కూడా నచ్చితే ఇలా మీరు కూడా ఇంకొకటి ట్రై చేయండి. సో దీనికి కూడా హ్యాంగింగ్స్ వచ్చేసి సేమ్ వాళ్ళే డిజైన్ చేశారు, బాల్స్ టైప్లో హ్యాంగింగ్. చాలా క్యూట్గా బాగున్నాయి కదా, అసలు మనమే రెడీ చేసుకోవచ్చు హ్యాంగింగ్స్ కూడా వచ్చేసి బయట. సో బయట కొనే బదులు సో సింపుల్గా మనం ఇలా బ్లౌజ్లో వచ్చిన దాంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో బయట అయితే మనకి 200 to 300 అలా పడుతుంది, ఇలా అయితే మనకి ఈజీగా అయిపోతుంది. సో ఇది కూడా మొత్తం బ్లౌజ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అండి. సో దీనికి పఫ్ హ్యాండ్స్ పెట్టించుకుంది తను. సో దీనిపైన ఓన్లీ స్లీవ్స్ దగ్గర మాత్రమే కింది సైడు
పీకాక్స్ వచ్చాయి. సో పైన మాత్రం పఫ్ పెట్టించుకుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం అన్ని పీకాక్స్. చాలా బాగుంది కదా సింపుల్గా. ఇలా మనం హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఓపిక ఉంటే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అక్కడక్కడ వచ్చేసి సేమ్ స్టోన్స్ స్టిక్ చేశారు ఇలా పీకాక్స్. వాటికి మధ్యలో స్టోన్స్ అక్కడక్కడ స్టిక్ చేశారు. చాలా మంచిగా అనిపించింది నాకు ఇది. ఎందుకంటే పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, అండ్ కింది మాత్రమే బార్డర్ వచ్చింది స్లీవ్కి. సో దీన్ని కూడా నేను కంప్లీట్ వ్యూలో చూపిస్తాను. అండ్ ఈ పికాక్ వచ్చేసి మొత్తం ఓన్లీ వాళ్ళు గొలుసు కుట్టు మాత్రమే కుట్టారు. గొలుసు కుట్టుతోనే పికాక్ని మొత్తము ఫిల్లింగ్ చాలా బాగుంది. పికాక్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. సో ఈ బ్లౌజ్ని కూడా నేను మొత్తం చూపిస్తాను, చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పింక్ కలర్ బ్లౌజ్. సో దీనికి మొత్తం ఓన్లీ చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ అండ్ లీవ్స్ అలా చాలా బాగుంది. తీగలు తీగలుగా ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు చాలా చాలా నచ్చింది. ఈ బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా అండ్ స్లీవ్స్కి వచ్చేసి కొంచెం గ్రాండ్ లుక్ ఇచ్చారు. కిందన చెక్స్ అండ్ పైకి వచ్చేసి మొత్తం బ్రాంచెస్ టైప్ అలా. సో ఇది వచ్చేసి పర్ల్స్ యూజ్ చేశారు ఇక్కడ స్టోన్స్కి బదులు. ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్కి పర్ల్స్ యూజ్ చేశారు. చాలా క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్నవి. అండ్ కొన్ని లీవ్స్లో జర్దోసి యూజ్ చేశారు అండ్ కొన్ని లీవ్స్లో స్టోన్స్ స్టిక్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకు ఈ బ్లౌజ్ కూడా. సో నేను ఈ బ్లౌజ్ కూడా క్లోజ్ లుక్లో చూపిస్తాను, చూడండి ఒకసారి. స్లీవ్స్కి వచ్చేసి ఒక బాక్స్లో మొత్తం పర్ల్స్ తోటి ఫ్లవర్, ఇంకొక బాక్స్లో స్టోన్స్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసి ఇలా మొత్తం స్టిచ్ చేశారు. చాలా బాగుంది. అండ్ ఇదైతే సింప్లీ సూపర్గా ఉంది. అసలు చూడగానే ఎంత క్యూట్గా అనిపించింది. ఇలాంటిది ఒకటి వేయాలి నేను కంపల్సరీ అనుకున్నాను. ఓన్లీ బ్రాంచెస్ అంతే, ఇంకా ఎక్కడ ఫ్లవర్స్ కూడా లేవు. బ్రాంచెస్కి మాత్రమే పర్ల్స్ ఇచ్చారు అండ్ అక్కడక్కడ లీవ్స్ ఇట్లా ఇచ్చారు. చాలా చాలా బాగుంది, క్యూట్గా ఉంది అండ్ సింపుల్గా అయిపోతుంది. ఓన్లీ జర్దోసి పోతుంది అనుకునే వాళ్ళు కర్దానా వర్క్ ఉంటుంది కదా, అంటే గొట్టాలు ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసి స్టిచ్ చేయొచ్చు. ఎండ్స్ ఉంటాయి కదా, సో వాటికి పర్ల్స్ యూజ్ చేశారు. సింపుల్గా ఉంది, వేసుకుంటే మాత్రం సూపర్గా కనిపిస్తుంది. ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది. సింపుల్ శారీస్ మీదకి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇల్లు అయితే ఎట్లా కనిపిస్తుందో అని నాకైతే నేను చాలా మంచిగా అనిపించింది. ఈ బ్లౌజ్ అయితే నాకు ఈజీగా అయిపోతుంది, తొందరగా వేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే. ఒకసారి నేను మొత్తం బ్లౌజ్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ లైన్ వచ్చేసి సాటిన్ స్టిచ్ వేశారు, జస్ట్ 2 టైప్స్ థ్రెడ్స్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ మొత్తం వచ్చేసి బ్రాంచ్ మోడల్లో చాలా బాగుంది. శారీ చూడలేదు బట్ బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది అసలు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి. సో ఇలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. మొత్తం బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రింట్అవుట్ ఉంటుందిగా, సో ఆ మోడల్లో డిజైన్ చేశారు. షార్ట్ హ్యాండ్స్, సో వీటికి సింపుల్గానే డిజైన్ చేయించుకుంది. బట్ ఇది వచ్చేసి మొత్తం షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, సో వాటితో చేయించుకుంది తను వచ్చేసి. అండ్ గొలుసు కుట్టు ఈ రెండు యూజ్ చేశారు దీంట్లో.
ఒకసారి నేను క్లోజ్ లుక్లో చూపిస్తాను డిజైన్ చూడండి, మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. సో వాళ్ళే మగ్గం వర్క్ వేశారు అండ్ వాళ్ళే స్టిచ్ చేసిస్తారు బ్లౌజ్ని. సో బ్లౌజ్ కూడా చాలా నీట్గా స్టిచ్ చేశారు, ఎక్కడ కూడా ఏం పోగులు పోకుండా. సో మీకు కూడా కావాలంటే ఇలా, సో ఈ షాప్ వచ్చేసి నిజామాబాద్లో ఉంటుంది. సో తనని అడిగి నేను డీటెయిల్స్ తీసుకుంటాను, సో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తాను. ఎవరైనా వేయించుకోవాలనుకుంటే వేయించుకోండి. సో వాళ్ళు వచ్చేసి ఓన్లీ ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటుంది వాళ్ళ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ వేయడం కానీ. సో ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుంది అనేసి సో నేను ఇలా వీడియో తీసాను ఈ బ్లౌజెస్ది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.